ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తాడేపల్లిగూడెం నుంచి ప్రసాద్ గారు ఆర్డర్ చేసిన 7.2 ఛానల్ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. యాంప్లిఫైయర్ అయితే రెడీ అయితే అయిపోయిందండి, చెకింగ్ కూడా అయిపోయింది. ప్రసాద్ గారు తాడేపల్లిగూడెం నుంచి రావడం అయితే జరిగింది. ఆయన పర్సనల్గా చెక్ చేసుకున్నారు, ఏ విధంగా వస్తుంది ఏంటి, హమ్మింగ్ ఏమైనా వస్తుందా ఏంటి అనేది. ఆల్రెడీ డాల్బీ డిటిఎస్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది నేను చూపించడమే జరిగింది. ఒకసారి యాంప్లిఫైయర్ ఇంటర్నల్ చూద్దాము, ఆఫ్టర్ ప్రసాద్ గారు రివ్యూ తీసుకుందామండి. మరి తాడేపల్లిగూడెం నుంచి ఆయన వచ్చారంటే మరి ఎలా వస్తుంది ఏంటి ఆయన మాటల్లో ఒకసారి విందాము. సో ఇప్పుడు ఇంటర్నల్ ముందుగా చూద్దాము. చూస్తున్నారు కదా, 7.2, 7.1 విత్ టవర్ సపోర్టు, 5.2, 5.1 విత్ టవర్ సపోర్ట్ అనగానే నేను 2 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తానండి. 24/0/24 10 యాంప్ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేశాను. ఒక ట్రాన్స్ఫార్మరు 2 సబ్ ఓవర్ బోర్డులకి, ఇంకొక ట్రాన్స్ఫార్మరు 7 ఛానల్కి. అయితే ప్రసాద్ గారు ఆయనే బాక్సెస్ అయితే సిద్ధమైతే చేసుకున్నారు. రవి గారు నేను ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో టవర్స్ వాడతానండి అన్నారు. దానికోసం కుమార్ ఆడియో స్టీరియో బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇక 5 ఛానల్కి 10 ట్రాన్సిస్టర్ శక్తి బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ బోర్డ్స్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, ఇది గెయినర్ ఎక్కువగా వస్తుంది. 24/0/24 డ్యూయల్ సప్లైతో పనిచేస్తుంది. హాట్ బేస్కి స్మూత్ బేస్కి చాలా చక్కగా పనిచేస్తుందండి. సో ఇక ఎక్స్ట్రీమ్ యాంప్స్ 9 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఒక్కొక్క రిలే వచ్చినప్పటికి ఈ 7 ఛానల్కి 10 యాంప్ రిలేస్, అదేవిధంగా ఈ సబ్ ఓవర్కి వచ్చినప్పటికి 20 యాంప్ ట్రినిక్స్ కంపెనీ రిలేస్ అయితే ఇందులో ఉండడం అయితే జరుగుతుంది. థర్మల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ థర్మల్ సెన్సార్ని ఈ యొక్క శక్తి 10 ట్రాన్సిస్టర్ బోర్డుకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా ఇచ్చాను. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. అది కూడా నా మాటల్లో కాదు, ప్రసాద్ గారి మాటల్లో విందాము. ఇక రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8, దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మన ఛానల్ ఓపెన్ చేస్తే ఏ వీడియో మీరు చూసినా, ఏ యాంప్ చూసినా ఆస్ట్రా రిమోట్ కిట్లో ఉంటాయి. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ వస్తుంది, గెయిన్ బాగా వస్తుంది. ఏఆర్సి, ఈఆర్సి, ఆప్టికల్, కోయాక్సియల్, డిజిటల్ సిగ్నల్స్ ఉంటాయి. వీటి నుండి ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది చక్కగా వస్తుందండి. ఇక దీనికి 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్, బ్లూటూత్ యూఎస్బి ఇన్పుట్లు కూడా ఉంటాయి. ఈ బ్లూటూత్ నుంచి యూఎస్బి నుంచి మీరు ఫ్లాగ్ సాంగ్స్ సపోర్ట్ అయితే చేస్తుందండి. దీని నుంచి మీరు ఫ్లాగ్ సాంగ్స్ చక్కగా ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా యాంప్లిఫైయర్ అయితే ఓవరాల్ ఇన్పుట్ అయితే ఉంది. ఒకసారి ప్రసాద్ గారు రివ్యూ తీసుకుందాం, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ప్రసాద్ గారు, యాంప్ అయితే మీకు చూపించాను, సౌండ్ చూపించాను, ఎస్పెషల్లీ నాయిస్ ఏమైనా వస్తుందో చూపించానండి. ఎందుకంటే చాలా మందికి ఒక పవర్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా ఇంటర్నల్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్, ఇంట్లో ఏమైనా పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, నాయిస్ అనేది వస్తుంది. అటువంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం, దానికి సొల్యూషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు పక్కగా ఉన్నారు. తాడేపల్లిగూడెం అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? 400 కిలోమీటర్. 400 కిలోమీటర్ మీరు ట్రావెల్ చేసి ఎంత దూరం వచ్చారు. దట్టు శ్రీకాకుళం అంటే ఒక మారుమూల, ఇది శ్రీకాకుళం నర్సనపేట వచ్చారు. సో ఒకసారి సౌండ్ ఎలా వస్తుందండి? సౌండ్ అయితే చాలా బాగుంది. బేస్ కూడా నేను అనుకున్న విధంగా అంటే ఇంకా ఎక్కువగానే ఉంది. మీరు చేసే ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంకా బాగుంది, కానీ ఎవరు అంత అలాగే ఎక్స్ప్లెనేషన్ చేయరు. ఈ హీటింగ్ కానీ అలాంటిది కానీ ఇంకా హమ్మింగ్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. యాక్చువల్గా నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎవరికైనా చేస్తాను. నేను ఎవరికైనా ఈ మధ్యగౌరి ఎలక్ట్రానిక్స్కి విజిట్ చేసి వచ్చి డైరెక్ట్గా లైవ్లో చూసి మొత్తం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే తీసుకోమని నేనైనా సజెస్ట్ చేస్తాను. అంటే అలా కాదు సార్, మీరు తాడేపల్లి కూడా మీరు రాగలిగారు, ఇబ్బంది లేదు. కొంతమంది రాలేరు కాబట్టి వస్తారండి. ప్రోడక్ట్ బాగుంటే ఎంత దూరమైనా వస్తారు, ఖచ్చితంగా వస్తారు ఎవరైనా సరే. నేనే కాదు, మీకు మీ ఫాలోయింగ్ చూసుకుంటే బయట ఎక్కడెక్కడి నుంచో చూసాను నేను. మీ వీడియోస్ ఒకటి కాదు చాలా చూసాను నేను. ప్రతి వీడియో చూస్తూ ఉంటాను. నెల్లూరు అని, అటు హైదరాబాద్ అని ఎంతోమంది చూస్తూనే ఉంటాను. ఎంత క్లారిటీగా, అంత స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ప్రతిదీనే పిన్ టు పిన్ ఎలా అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పరు. మీరు చెప్పినట్టు ఎవరు చెప్పరు. నేను ఎంతోమంది వీడియోస్ కూడా చూసాను. నేనైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ప్రసాద్ గారు జెన్యూన్ రివ్యూ అండి ఇది. సో ఆయన ఫిజికల్గా చూసిన తర్వాతే నేను ఆయన రివ్యూ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటారంటే వచ్చి చూసి వెళ్ళండి అంటారండి. కొంతమంది రావడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు సెట్ల విషయంలోని డౌట్ అయితే పడద్దండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఈవెన్ డాల్బీ కానీ డిటిఎస్ కానీ ప్రాపర్ కంటెంట్ మీరు ప్లే చేసినప్పుడు
చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ ది సేమ్ టైం బేస్ అనేది కూడా ఒక థియేటర్ బేస్ అనేది వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరొక వద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.